సాగర్ తీరం యోగాభ్యాసకులతో కిటకిటలాడింది. విశాఖలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోన్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు యోగా వాక్ నిర్వహించారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్ నుంచి కాళీమాత టెంపుల్ వరకు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం, యోగా గురువులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ప్రాణాయామం, యోగాభ్యాసం నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖపట్నం వేదిక కావడం, భారత ప్రధాని యోగా డేలో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అంటే ఇక్కడ అంటే రెగ్యులర్ గా చేయకపోయినా అప్పుడప్పుడు చేస్తుంటారండి. మనకి యోగాకి ఇద్దరు నిదర్శనం ఉన్నారండి, లైవ్ ఎగ్జాంపుల్స్. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, రెండు మన మోదీ గారు. ఎందుకంటే వాళ్ళు ఈ ఏజ్ లో కూడా అంత యాక్టివ్ గా ఎనర్జీగా ఉన్నారంటే మార్నింగ్ ఒక అరగంట చేస్తారంట అంతే. అదే మనకి లైవ్ ఎగ్జాంపుల్. అందుకే అన్ని ఆసనాలు అయిన తర్వాత మనకి కావాల్సినది యోగ చిత్తవృత్తి నిరోధక. మనం అంతా స్ట్రెచ్ అయిన తర్వాత మన ఎమోషన్స్ జాగ్రత్త కంట్రోల్ చేసుకోవాలి. అది దాని ముఖ్య ఉద్దేశం. ఈ రోజు చూడండి, మేము యోగా చేసాం, అన్నారు దీర్ఘంగా శ్వాస తీసుకోండి అన్నారు. అంటే ఈ రోజుల్లో మనకి శ్వాస తీసుకోవడానికి ఒక టైం లేదు. చూడండి, అలా బెండ్ చేయండి వెనక్కి అన్నారు. అంటే ఎప్పుడు బెండ్ చేయం మనం. సో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు అందరికీ ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది. సో వి విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ది 11th యోగా ఇంటర్నేషనల్ డే. థ్యాంక్ యూ సో మచ్. సో ఎప్పటి నుంచో నేను యోగా చేస్తున్నా, అందరితో చేయించలేకపోయాను. బట్ ఈ 11th ఇంటర్నేషనల్ యోగా డే ఇలా ఫేమస్ అవడం, వైజాగ్ లో మోడీ గారు యోగా పెట్టడం మా అదృష్టం అని భావిస్తున్నాం. సో మారుమూల గ్రామాల నుంచి ప్రతి ఒక్కరు యోగా ఈ రోజు తెలుసుకొని చేస్తున్నారు. ఇది మన జీవన విధానం. దీన్ని మనం రోజు అలవాటు చేసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్లో దీన్ని మర్చిపోయాం. మళ్ళీ దీన్ని మన దీంట్లోకి తీసుకురావడానికి మన ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు చాలా కష్టపడి మన అందరినీ యోగాలో ఇంక్లూడ్ చేయాలన్న ఒక మంచి గొప్ప ఆలోచనతో రేపు 21వ తేదీ 5 లక్షల మందితో బీచ్ రైడ్ మొత్తం కవర్ అవడం ఒక అద్భుతం. అన్ని దేశాలను కూడా మన వైపు చూసే విధంగా మన రాష్ట్రం ఈ రోజు తయారైందంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి. వైజాగ్ లో సెలబ్రేట్ చేయడం వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. దానికి మోడీ గారు రావడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖపట్నంలో జరిపించటం, మన స్టేట్ ఇక్కడ డిసైడ్ చేసి చేయటం, అండ్ విశాఖపట్నంలో ఉండే మేమందరం ఈ అవకాశాన్ని వినియోగించుకోవటం మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది యోగానే కదా ఏం వెళ్తాము అన్నట్టు అంటున్నారు. కానీ వైజాగ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మన వైజాగ్ గురించి ప్రపంచ దేశాలన్నీ వినేటట్టు తెలియాలి అనేది నా ఉద్దేశం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ